అందరికీ నమస్తే. మనము హెల్త్ టిప్స్ డిస్కస్ చేస్తున్నాం, ముఖ్యంగా పిల్లలకు సంబంధించింది. కానీ ఈరోజు నేను చర్చించబోయే టాపిక్ చాలా ప్రత్యేకమైనది. ఇది పిల్లలకనే కాదు, పెద్దలకి ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఒక్క వ్యాధి కోసం మందు కొనుక్కుంటున్నారు చాలామంది. ఆ మెడిసిన్ వల్ల కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఫార్మా కంపెనీస్కి. ఆ వ్యాధి ఏంటంటే మనం అందరూ ఊహించుకుంటున్నట్టు ఈ క్యాన్సరు, లేకపోతే షుగరు, బీపీనో, కిడ్నీకి సంబంధించిందో, లివర్కి సంబంధించిందో, హార్ట్కి సంబంధించిందో ఇలాంటి వ్యాధి కాదు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఫస్ట్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే ఫస్ట్ ఏం సాఫ్ ఉండాలంటే పేట్. నిద్ర లేచిన తర్వాత పేట్ సాఫ్ హోనా, తర్వాత దిమాగ్ సాఫ్ హోనా, తర్వాత దిల్ సాఫ్ హోనా. ఈ మూడు, కడుపుని, మెదడుని, హృదయాన్ని శుభ్రం చేసుకొని బయటకు వెళ్ళాలి పనికి. పేట్ సాఫ్ హోనా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి వ్యక్తి మోషన్స్ ఫ్రీగా పోవాలి. 2-3 రోజులకు ఒక్కసారి బలవంతంగా వెళ్ళడము, దీన్ని మలబద్ధకం అంటారు. ఇది మనం అనుకున్నట్టు చాలా చిన్న సమస్య కాదు. ఈ మలబద్ధకం కారణంగా కొన్ని లక్షల మంది పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ మలబద్ధకం వలన కొన్ని లక్షల మంది పైల్స్, ఫిస్ట్లా వ్యాధితో బాధపడుతూ బయటకు చెప్పుకోలేక చాలా సఫర్ అవుతున్నారు లోపలనే. సో ఈ మలబద్ధకం కారణం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ మెజారిటీ సుమారుగా 80% కారణం ఏంటంటే భయంకరమైన వ్యాధులు ఏమి ఉండవు, ఫంక్షనల్ అంటారు. నిజంగా వ్యాధి ఉండి మలబద్ధకం ఉన్నది ఒక 10-20% మందికి మాత్రమే ఉంటుంది. 80% మందికి పైగా ఫంక్షనల్ అంటే మోషన్స్ పోవడం అనేది సరిగ్గా ట్రైనింగ్ లేకపోవడము, నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, పీచు పదార్థం లేకపోవడము, ఆహారపు అలవాట్లు వాళ్ళ రోజువారీ దినచర్య సరిగ్గా లేకపోవడం వల్లనే 80% మందికి మలబద్ధకం ఉంటుంది. మిగిలిన 20% మందికి, కొంతమందికి హార్మోనల్ కాజెస్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, పుట్టుకతోనే మలద్వారంకు సంబంధించినవి చాలా తక్కువ మందికి ఉంటాయి. సో ఈరోజు చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత టాయిలెట్ ట్రైనింగ్ ఖచ్చితంగా మనం చేయించాలి. టాయిలెట్ ట్రైనింగ్ ఎలా చేపిస్తామంటే, బేబీలు ఎవరైనా కానీ నిద్ర లేచిన తర్వాత కొన్ని గోరువెచ్చని నీళ్ళు ఇచ్చి ఒక 5-10 నిమిషాలు రన్నింగు, వాకింగు, చిన్న వ్యాయామం చేపించి మోషన్స్కి వెళ్ళమని చెప్పాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక 3-5 నిమిషాలు కూర్చొని వెళ్ళినా వెళ్ళకపోయినా కడుక్కోవడం, వాష్ చేసుకోవడం అలవాటు చేయించాలి. ఇలా రోజు చేస్తే అలవాటు అవుతుంది. ఒక టైంకి వెళ్ళడము, ఖచ్చితంగా పోవడము అనేది. ఇది టాయిలెట్ ట్రైనింగ్లో బేసిక్ థింగు. సెకండ్ విషయము, వాటర్ కంటెంటు చాలా ఇంపార్టెంట్. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే మలబద్ధకం ఎవరికైనా వస్తుంది. సో నీళ్ళు అంటే వయసును బట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. డిహైడ్రేషన్లో ఉంటే మలబద్ధకం ఖచ్చితంగా వస్తుంది. మూడో విషయము ఫైబర్ డైట్, పీచు పదార్థం. మనం తినే ఫుడ్లో పీచు పదార్థం అసలు ఉండలేదు. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీము, లేసు, బింగోలు వీటిలో ఏమి ఉండదు పీచు పదార్థం. జంక్ ఫుడ్లో, పిజ్జాలు, బర్గర్లు వీటిలో పీచు పదార్థం ఏముండదు. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నది ఎక్కడంటే వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్. ఎంత వీలైతే అంత వెజిటబుల్స్ తీసుకోవాలి. అందుకనే మనం ఏం చెప్తారంటే, రోజు మన ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేటు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. రిమైనింగ్ హాఫ్ రైసు, గోధుమ, చపాతీ అట్లాంటివి, అదే గోధుమలతో వేసిన చపాతీ, రైసు, చపాతీ ఇట్లాంటివి హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఉండాలి. హాఫ్ ఆఫ్ ద ప్లేటు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ వెజిటబుల్స్కి.
తర్వాత సీజనల్ ఫ్రూట్స్. సో ఎంత పీచు పదార్థం తీసుకుంటే అంత మంచిది. ఈ మలబద్ధకానికి కారణాల్లో మనం తెలుసుకున్నాం. ఒకటి, టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడం, వాటర్ తీసుకోకపోవడం, పీచు పదార్థం తీసుకోవడం. ఇప్పుడున్న మోడర్న్ పేరెంట్స్లో ఇంకొక సమస్య ఉంది. అదేంటంటే ఈ టాయిలెట్ పిల్లలు పోతుంటే చీచి అని చెప్పి అదేదో అంటే చెడ్డ పని అన్నట్టు, చెడు పని అన్నట్టు అట్లా కొంతమంది తల్లులు అసహ్యంగా చూడడం వల్ల ఆ డైపర్స్ చేంజ్ చేసినప్పుడు కన్నా పిల్లలకి ఇది ఏమన్నా తప్పేమో అని చెప్పి మోషన్స్ పోవడం అట్లనే ఆపుకుంటూ ఉంటారు. ఇలాంటి ఓవర్ హైజీన్గా ఒక ఆక్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలామంది మోషన్స్ పోవడానికి ఇబ్బంది పడి అట్లనే ఆపుకొని వాళ్ళు తర్వాత బట్టల్లో సాయిలింగ్ అవ్వడము అట్లా జరుగుతుంటుంది. సో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. అది చాలా అంటే నేచురల్ థింగ్. మోషన్స్ పోకపోతేనే ఇబ్బంది, పోవడం అనేది మంచి విషయము. అట్లా పిల్లలు మోషన్స్ పోతుంటే మనం అసహించుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ కన్నా ఇవ్వకూడదు, అది చాలా తప్పు. అసలు మలబద్ధకం ఉండడం వల్ల పిల్లలు చాలా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఒకటేంటంటే కడుపు నొప్పి ఉంటుంది, బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఆ స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు, సరిగ్గా ఆటలు ఆడుకోబుద్ధి కాదు, వాళ్ళు కొంత ఇరిటేషన్తో అట్లా ఉంటారు, ఆకలి సరిగ్గా వేయదు, ఎదుగుదల దెబ్బతింటుంది. దీనివల్ల ఓవరాల్ ఎదుగుదల పిల్లలు దెబ్బతింటుంది, స్కూల్ పెర్ఫార్మెన్స్ తక్కువవుతుంది. కొంతమంది పిల్లలు మోషన్స్ ఆపుకొని బట్టల్లో సాయిలింగ్ అవ్వడము, మిగిలిన పిల్లలు వాళ్ళని వెక్కిరించడము, స్కూల్లో టీచర్స్ మధ్యలో ఇంటికి పంపించేయడము, ఇలాంటివి చాలా ఎంబరాజింగ్ ఉంటాయి పిల్లలకు గాన. సో అందుకోసమనే ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ కూడా మలబద్ధకం కారణాన్ని గుర్తించి పిల్లల్లో వాళ్ళకి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పిల్లలు తీసుకునేలా ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఫైబర్ డైట్ ఇవ్వండి, టాయిలెట్ ట్రైనింగ్ చేయించండి ఖచ్చితంగా. ఇన్ కేసు మలబద్ధకంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. పొద్దున నిద్రలేసిన తర్వాత పిల్లలు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు, ఒక నిమ్మకాయ ఒక హాఫ్, ఒక నిమ్మరసం లాంటిది, ప్లస్ ఒక స్పూను హనీ, గోరువెచ్చని నీళ్ళు, అందులో ఒక స్పూను తేనె, కొంచెం నిమ్మకాయ పిండుకొని నీళ్ళు తాపించిన ఒక 10 నిమిషాల తర్వాత వాకింగ్ కానీ చిన్న వ్యాయామం చేసిన తర్వాత మోషన్స్కి అట్లా వెళ్తే యూజువల్గా రిలీఫ్ ఉంటుంది చాలామందికి. తర్వాత విషయం ఏంటంటే మనం డైట్ మార్చుకున్న, అడిక్వేట్ వాటర్ తీసుకున్న, ఏం చేసినా మోషన్స్ సరిగ్గా పోతలేము, ఇబ్బంది అవుతుంది, పిల్లలు పోతలేరు అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఏదైనా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయా, లేదంటే పుట్టుకతోనే మలద్వారానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేటివి కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది మెడికేషన్తో కాకుండా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మోర్ దెన్ 80% టైమ్స్ ఈ వ్యాధిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. కానీ చాలామంది కొన్ని లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది, అందరూ కలిసి ఆ మెడిసిన్ తీసుకొని మోషన్స్ పోవడానికి అలవాటు అవ్వడం వల్ల. ఇది మంచి పద్ధతి కాదు. మలబద్ధకం అనేది వినడానికి చాలా చిన్న సమస్య అని అనిపించినా దీని ఇంప్లికేషన్స్ చాలా సీవియర్ ఉన్నాయి. మనం లైఫ్ మీద చాలా ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది ఇది. సో ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. సో ఈరోజు హెల్త్ టిప్పు సారాంశం ఏంటంటే, మలబద్ధకం అనేది మనం చాలా వరకు అంటే స్వయంకృత అపరాధం, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది, మన దినచర్య సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేది, మన అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేది. అది భయంకరమైన వ్యాధి కాదు. భయంకరమైన వ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో దీనికి ట్రీట్మెంట్ మన చేతుల్లో ఉంది. చాలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మలబద్ధకం వల్ల జరిగే భయంకరమైన అనర్థాలని మనం అవాయిడ్ చేయగలము. సింపుల్ టిప్స్, వాటర్ తీసుకోవడము, రోజు వ్యాయామం చేయడము, పీచు పదార్థం తీసుకోవడము, రోజు రెగ్యులర్గా మోషన్స్కి వెళ్ళడము, ఇలాంటివి పిల్లలందరికీ అలవాటు చేయించండి. మలబద్ధకం అనేది మనం అనుకున్నంత చిన్న సమస్య కాదు, చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దీన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే. తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయం మీద శ్రద్ధ వహించాల్సిందిగా కోరుకుంటున్నాను.